ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేసేసా ఇంకా లెగనివ్వను అని కూడా కొన్ని టీవీ ఛానల్లో చెప్తున్నారే. సార్ భూస్థాపితం అసలు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ పెట్టినప్పుడు ఎంతమంది ఉన్నారు? నాకైతే లెక్క తెలియదు చెప్తున్నాను. కొంతమందే ఉన్నారు, ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురో ఉన్నారు. అప్పుడు సోనియా గాంధీ ఢిల్లీలో మంచి పవర్లో ఉంది. ఆమె వల్లే కాల ఆమె ఆపలేకపోయింది. ఎంతోమంది ఆపాలని చూశారు, వాళ్ళ వల్లే కాలేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో కూర్చున్నాడు, పోరాడాడు, 151 సీటు ప్రజాదరణతో గెలుచుకున్నాడు, సీఎం అయ్యాడు, మళ్ళీ ఓడిపోయాడు, మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చున్నాడు. భూస్థాపితం చేయడం జరగని పని సార్ వైసీపీని. ఓకేనా? దాడులు ఇలా కంటిన్యూ అయినా లేదా కేసులు పెట్టినా కార్యకర్తలు ఏమైనా వెనక తగ్గే అవకాశం ఉంది? తగ్గరు సార్. ఒకసారి కొడితే ఏదో కోపంలో ఉన్నారనుకుంటారు, రెండోసారి కొడితే పర్లేదు అనుకుంటారు, మూడోసారి కొడితే ఇది ఎలా ఉంటుందంటే సార్, జగన్ గారే మొండి. ఆ పార్టీలో జగన్ గారిలాగా కార్యకర్తలు తయారయ్యారనుకోండి, వీళ్ళు తట్టుకోవటం వాళ్ళ వల్ల కాదు. ఒక్క జగన్ గారిని తట్టుకోవడమే చాలా కష్టంగా ఉంది. కార్యకర్తలు కూడా జగన్ లాగా అయితే మాత్రం వీళ్ళని తట్టుకోవడం చాలా కష్టం సార్. పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ప్రస్తుతం? గ్రామాల్లో కానీ ప్రజలు కానీ ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉంది, కూటమి వచ్చిన సంవత్సరంలో ఎలా ఉంది సార్? జనాభా అనుకోవడం ఏంటంటే సార్, వాస్తవంగా అయితే నేను తిరుగుతూ ఉంటాను, ఆటోలో ప్రతి చోట తిరుగుతూ ఉంటాను. ప్రతి ఎవరైనా సరే ఏంటంటే మాకు పథకం రాలేదు, మేమైతే క్షేమంగా లేము, మేమైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే బాగుంది మా పాలన చెప్పిన వాళ్ళు నాకైతే 100% వాళ్ళే చెప్పారు సార్. ప్రజలే చెప్పారు నాకు. నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను కదా, ప్రజలే చెప్పారు నాకు. ఒక్కళ్ళు కూడా మీ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయలేదని కూడా ఎవరు నాకు చెప్పలేదు ఇప్పటిదాకా. నాకు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్తున్నారే. మంచి ప్రభుత్వం మన అదే సార్ నేను ఇచ్చింది. ఇప్పుడు నేను అదే అన్నా సార్, కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం వాళ్ళే స్టిక్కర్ ఇస్తున్నారు, సూపర్. మరి ఇంకోటి ఏంటంటే 1 ఇయర్ పాలన అని బోర్డులు కూడా పెట్టున్నారు, సూపర్, బాగుంది. అంటే నాకు ఇందులో ప్రశ్న ఏంటంటే, మా అబ్బాయిని ఎగ్జామ్ పంపించాను సార్. నేను ఎగ్జామ్ రాశాడు స్కూల్లో, మార్కులు కూడా ఆయన వేసుకున్నాడు. టీచర్ దగ్గరికి పంపించాడు, వెళ్ళింది. టీచర్ తిట్టుద్ది, ఎందుకని? ఇది నీ పని కాదు, ఇది మా పని, మేము పైకి పంపించాలి, వాళ్ళు మార్కులు వేయాలి, నువ్వెందుకు వేసావని చెప్పి తిట్టుద్ది మా వాడిని. మరి అదే కదా సార్, మరి ప్రజలు మంచి ప్రభుత్వం అనేది మేము మార్కులు వేయాలి, మంచి పరిపాలన అనేది మేము చూడాలి. వాళ్ళు ఎలా వేసుకున్నారు సార్ మార్కులు? అది తప్పు కదా సార్, అది కరెక్ట్ కాదు. అది